హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగోండి నవధాన్యాలు వేసాం కదండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఎప్పుడో చేయాల్సింది, కొంచెం లేట్ అయింది. తీసేసి చూపిస్తాను ఏం చేస్తాం అనేది. బాగా పెరిగిందండి. ఇప్పుడు ఈ మొక్కకి మట్టిలో నైట్రోజన్ శాతం పెరిగిద్ది. దీనివల్ల ఈ పెసలు, మనం అలసందలు, పెసలు అన్నీ వచ్చినాయి కదా, కందులు ఇట్లాంటివన్నీ, వాటిల్లో నుంచి నత్రజనిని తీసుకొని ఈ మొక్క ఎదుగుతుంది బాగా. ఈ మధ్య నాటుకున్నాయి, అన్నీ సెట్ అయిపోయినాయి. అవకాడో ఒకటి, తీపి నారింజ ఒకటి, ఇదొకటి, ఇదేమో అంజూరు, టర్కీ అంజూరు అని ఇచ్చారు. అది యాపిల్ మొక్క అండి. అయితే ఇప్పుడు బాగా సెట్ అయిపోయినాయి ఆ మొక్కలు. ఇది పీకేస్తున్నానండి. ఇది మొక్క ఈ మాత్రం పెరగాలండి మనం వేసుకున్నాక. ఇదండి కొంచెం ఒక మోకాటి ఎత్తున కొన్ని అట్లా వస్తాయి. ఇప్పుడు ఈ మట్టి చూడండి ఎంత గుల్లబారిద్దో, ఎంత మంచిగా ఉంటుందో. ఇదిగండి ఇప్పుడు ఈ గుబ్బల్లాగా ఉన్నాయి కదా, మన అసలు మొక్కకి రాకుండా ఈ పెసర మొక్కలు ఉంటాయి కదా, ఇవి పెసలు, ఈ మొక్క తీసుకుంటుందండి. ఈ మొక్క తీసుకొని ఈ వేర్లలో దాచుకొని నైట్రోజన్ శాతాన్ని ఈ వేర్లలో దాచుకొని ఉంటుంది. ఇప్పుడు ఇది మనము 1 రోజు 2 రోజులు ఇట్లా, నేను ఇవాళ తీస్తున్నాను, రేపు ఉంచి మళ్ళీ ఈ మట్టిలోనే పెట్టేస్తానండి. ఇప్పుడు ఈ మొక్కకి కావాల్సినంత నైట్రోజను ఈ మొక్కలన్నీ ఇచ్చినట్టు. అసలు మట్టి కూడా బాగా గుల్లబారిందండి. చూడండి ఎంత బాగుందో మట్టి కూడా. పొలం దున్నుతారు కదా, పొలంలోకి వేసి ఇప్పుడు పచ్చి రొట్ట అని ఇట్లాంటివి వేసుకొని పొలాలు దున్నుకుంటున్నారు. పొలంలో ఏంటంటే ఇంకొంచెం ఎత్తు పెరగనిస్తున్నారు. మనం ఇక్కడ అంత ఎత్తు ఇప్పటికే నేను ఎక్కువ రోజులే ఉంచినట్టు. అయితే ఇప్పుడు ఇది తీయాలి, ఎందుకంటే ఈ మొక్కకి కొంచెం గాలి ఆడాలి, వర్షం వచ్చేటట్టు ఉంది. ఈరోజు ఎండ ఎంత ఉందో, వర్షం ఇందాక పడింది కొంచెం లైట్గా. ఇదండి ఇట్లా అసలు మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో. ఆ రోజు బీరతీగలు వేసి పెట్టాం కదా ఈ మొక్కని, పెట్టిన తర్వాత నేను ఈ విత్తనాలు నాటా. అసలు ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఈ ఎండలకు కూడా ఈ మొక్కలన్నీ ఈ మట్టిని ఎండకి ఎండిపోకుండా రక్షణగా ఉన్నట్టు. ఇప్పుడు ఇవండి కాపు మీద కాపు పడ్డాయి. ఇదిగండి కాయలు మొదలైనవి, పెసరకాయలు. ఇప్పుడు వేరు ఒక బెత్తడైనా భూమిలోకి దిగాలండి. మనం ఏమైనా విత్తనాలు ఇట్లా వేస్తే ఒక బెత్తడు, జానడు, పొలంలో అయితే ఒక జాన అని చెప్తున్నారు, విన్నాను నేను. ఇప్పుడు మనకు ఒక బెత్తడు దిగినందువల్ల ఇదంతా మట్టి గుల్లబారింది. పీకాం కదా చూడండి, పీకినప్పుడు ఎంత బాగుందో చూడండి. వేర్లు చూడండి ఎంత లూజ్గా వెళ్ళిపోయినాయో. ఈ మొక్కకి ఇంకా ఇదే బలం అండి. చూడండి ఇది మంచిగా సెట్ అయిపోయింది ఈ మొక్క. ఇంకా చూడండి ఇక్కడంతా
చిన్న చిన్నవి ఉన్నాయి, ఏం కాదులేండి. ఇది ఇప్పుడు ఇట్లా ఉంటే గడ్డి కూడా మొలవదండి. పొలాలలో కూడా ఇట్లా వేసి దున్నేసేస్తున్నారు. ఇంకా మట్టి అది గడ్డి కూడా మొలవటం తక్కువ. రైతులు కూడా ఇదే పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఒక పొలం అనుకొని నేను ఇట్లా చేశానండి. ఇప్పుడు కొత్తగా నాటుకున్న మనం మొక్కలు ఏమన్నా పెట్టుకున్నప్పుడు టబ్బులు మట్టి కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అలాంటి వాటికి ఇట్లా చేసుకోవచ్చండి. ఇది లాగుతున్నా. ఇక్కడ ఉత్తరేణి మొక్క ఉందండి, పెంచాను. ఇది అట్ల తద్ది నోము తెచ్చుకునేటప్పుడు ఎవరికైనా ఆడపిల్లలకు ఉపయోగపడిద్దని అట్టి పెట్టా. ఉంచుతాను అది. చూడండి, మట్టి గుల్లబారిద్దండి. దీనివల్ల మనకి మొక్కకి మంచి నైట్రోజన్ అందిస్తుంది రోజు. చూడండి, ఇప్పుడు ఇది ఈ మొక్కకే ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా మొక్కలు కొత్తగా పెట్టుకోవాలనుకుంటే ఒక 2 రోజులు ఇది ఇట్లా ఎండనిచ్చి 2 రోజులు ఎండిన తర్వాత ఆ మట్టిలో ఇప్పుడు దీనికి బేర పాదు కట్ చేసినప్పుడు ఆ తుక్కు పెట్టి నాటాం కదా, ఇంకా అదేమి లేదండి, మొత్తం అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది. చూడండి, అసలు ఎక్కడ ఏం లేదు, ఇంకా ఆనమాలే లేవు అసలు. అట్లా ఇప్పుడు ఇంకేదైనా కొత్తగా మొక్క నాటుకునే పని అయితే ఈ ఒక 2 రోజులు ఇట్లా ఉంచుతాను. ఇది ఎండిన తర్వాత వేరే మొక్కలు నాటుకునేటప్పుడు దాని కింద వేసుకొని మనం మొక్క పెట్టుకుంటే దానికి కూడా మంచి నైట్రోజన్ అందిద్దండి. మొక్క బ్రహ్మాండంగా పెరుగుతాయండి. పెద్ద మొక్కలు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇట్లాంటివి మనం క్రమేణా చేస్తూ ఉంటే మంచిగా మొక్కలు బాగా పెరుగుతాయండి. అసలు మట్టి బాగా గుల్లబారిందండి, మంచిగా కంపోస్ట్ అయిపోయింది మనం వేసిన ఆ బీరతీగలంతా. ఇది తీసి చూపిస్తానండి, పీకేసి ఇదంతా. ఇప్పుడు దాకా ఈ ఎండలకి ఈ చెట్లకి రక్షణగా ఉన్నట్టు ఇప్పుడు ఈ మట్టికి, కుండీలో ఉన్న మట్టికి కానీ మొక్కకు కానీ రక్షణగా ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు తీసేసాం కదా, ఇక నా మట్టి ఎండిపోయినట్టు వస్తుంది, తొందరగా ఎండిపోద్ది. ఇప్పుడు ఇది ఉన్నందువల్ల ఏంటంటే కొంచెం నీడనిచ్చింది కదా మొక్కకి. ఇప్పుడు దాకా ఉరుంతా ఉందండి, వర్షం వచ్చిద్దేమో. ఇది కూడా నేను కిందనే ఉంచనులేండి, వర్షం వస్తే మళ్ళీ ఇందులో కొద్దిగా అయినా మట్టి ఉంటుంది కదా, అది కారిపోద్ది. ఓ టబ్బు ఒకటి ఉంది, టబ్బులో పెట్టి పెడతా. వర్షం పడ్డా నీళ్ళు అందులోనే ఉంటాయి, ఆ నీళ్ళు మళ్ళీ మనం మొక్కలకు ఉపయోగించవచ్చు. మనం చేసే పద్ధతి అదే కదండి. చూడండి ఎంత బాగా అసలు మట్టి నల్లంగా తయారైందండి, ఎంత బాగుందో మట్టి. చూడండి, ఇదండి స్వీట్ నారింజ. ఆ 2 కూడా పీకి చూపిస్తానండి. ఇది మొక్క, ఇది అది యాపిల్, అది అవకాడో, అవి కూడా తీసి చూపిస్తాను. ఇదిగండి ద్రాక్ష మొక్కలో కూడా వేసాను కదండి, ద్రాక్ష పండ్లు చూడండి. ఇది కూడా పీకేస్తున్నా. ఇదిగండి ఈ టబ్బుకి వేసి పెడతానండి. ఈ టబ్బు ఖాళీగా ఉంది ఇప్పుడు. ఇదంతా పీకి అక్కడ పీకేసానండి.
ఇట్లా వేసుకుంటా. ఇది నీళ్ళల్లో వర్షం పడ్డా కూడా నీళ్ళల్లో నానింది అనుకోండి, ఆ నీళ్ళు మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలన్నిటికీ కూడా మంచి నైట్రోజన్ వస్తుంది. మంచి ఎరువు అండి ఇది అట్టనే మనము ఎండిన తర్వాత కంపోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఆ కంపోస్టు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇట్లా చేస్తే ఎన్నో బెనిఫిట్స్ అండి మనకి నవధాన్యాల వల్ల. మట్టి అసలు నాకైతే చేలో ఉన్నానా అనిపించింది. నాకు ఆ స్మెల్ పీకుతుంటే, ఆ మట్టి కదలబారుతుంటే పొలంలో నేను పని చేస్తున్నట్టు అనిపిస్తుందండి నాకు. నిజంగా మీరు కూడా ఇట్లా వేసి చూడండి, ఆ అనుభవం మీకు వచ్చిద్ది. ఎంత మంచి స్మెల్ పొలంలో చేసినట్టు. ఇప్పుడు ఈ మొక్కకు కూడా నైట్రోజన్ బాగా అందించినాయి ఈ మొక్కలన్నీ. ద్రాక్ష మొక్కకి వేరే గడ్డి తోటకూర కానీ ఏం మొలవలేదు చూడండి. అంటే నాకు తెలుస్తుంటుంది కదా, మంచిగా ఉంది మట్టి. బాగా తయారైంది, కంపోస్ట్ లాగా తయారైపోయింది. అదండి, ఇది అటు తీసుకెళ్దాం. అక్కడ ఇప్పుడు మొత్తం తీసేసి పక్కకు జరిపేసానండి. ఇట్లా వరుసగా పెట్టా. అవకాడో మొక్క చిగుర్లు వస్తుంది. ఇది యాపిల్ మొక్క, యాపిల్ బతికింది, బాగా చిగుర్లు వస్తుంది మనకి. అదిగండి మట్టి చూడండి ఎంత బాగుందో. స్వీట్ నారింజ అండి, ఇదేమో టర్కీ అంజూరు. బాగుంది. ఇవన్నీ మన దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చినాయి. ఈ ఆకు ఒకటి, ఇందాక ఒకటి తీసేసాం, ఈ పాతాకులు. ఇంక ఇవన్నీ మన దగ్గరకు వచ్చినాక వచ్చినాయి. చూద్దాం. ఇదిగండి ఇంకా దీంట్లోకి వేస్తున్నాను. ఇదిగండి ఈ మట్టి ఉన్నది అడుక్కు పెట్టేసేస్తే వర్షం పడ్డా కూడా ఆ మట్టి లోపలికే ఉండిపోద్దండి. అది అట్లాగా. అదే ఒక బుట్టెడ అయితే వచ్చింది ఒక టబ్బుకి. అదిగండి ఇలా పెట్టాను. వర్షం వచ్చేటట్టుందండి. పైన మబ్బులు చూడండి ఎంత వచ్చినాయో, మెరుస్తూ ఉంది. ఇటు సైడు ఉరుముతూ ఉంది మెరుపులు. ఇంక అయిపోయింది. దీన్ని ఇంతే నీళ్ళు పోసి కూడా నానబెట్టుకోవచ్చండి. తోటకూరని ఎట్లా చేశాను వీడియో చూశారు కదా మీరు. తోటకూరని నీళ్ళు పోసి నానబెట్టాను, ఆ తర్వాత మొక్కలన్నిటికి ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అలాగే చేయొచ్చు. ఎండిన తర్వాత మనకి ఏదైనా మొక్క పెట్టుకోవాలనుకుంటే ఆ మొక్కకి లోపల పక్క మట్టిలో పెట్టేసి మొక్కలు పెట్టుకోవచ్చు. చూస్తా నేను దాన్ని 2 రోజులు అయినాక దాని సంగతి చూస్తా. ఇదండి, ఇప్పుడు మనం నవధాన్యాలు వేసుకున్నాము, మన మొక్కలకి మంచిగా నైట్రోజన్ అందింది అనుకుంటున్నా. పొలంలో రైతులు కూడా అంతే చేస్తారు. దున్ని చేలోని ఎండనిచ్చి మళ్ళీ దున్నుకుంటే అది అడుగు తిరగబడిపోద్ది. అప్పుడు మళ్ళీ పైరు వేసుకున్నప్పుడు రెండో పంట వేసుకున్నప్పుడు అది మొత్తానికి వేసిన ఏ పైరన్నా కానివ్వండి నైట్రోజన్ బాగా అందిద్ది. భూమి మంచిగా గుల్లబారిద్ది. ఇప్పుడు ఇది కూడా అంతే అయింది, బాగా గుల్లబారిందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా రెడీ అయిందో చూసారా. ఇంత బాగా మళ్ళీ మామూలుగా ఉండే కుండీలలో
ఉండదండి. గడ్డి ఏదైనా మొక్కలు పిచ్చి మొక్కలు పీకే దాంట్లో అలాగ ఉంటుంది. చూడండి, ఇది కూడా అట్టనే ఉంది. ఎందుకు ఉందంటే దీంట్లో తోటకూర అంటే ఇదిగండి ఇట్లాగా మొలుస్తుంటాయి చిన్న చిన్న మొక్కలు. మొలవనియండి అని చెప్తుంటా కదా, మొలిసినప్పుడు మనం ఇట్లా పీకేస్తాం కదా, పీకినప్పుడు ఆ మట్టి గుల్లబారిద్ది. నిన్న ఇక్కడ నుంచి అటు పీకలేదు, ఇంకా ఇక్కడ నుంచి ఇదిగో దీని నుంచి మొత్తం పీకి అక్కడ కొవ్వేసానండి. ఈ మట్టి మొత్తం గుల్లబారిపోయింది. ఇంకా ఉదయం నీళ్ళు ఇచ్చిపోయా. అట్లాగా మనకి పిచ్చి మొక్కలైనా తోటకూర విత్తనాలు పడి మొలిసిన మొలవనియండి. అదే కదా చెప్తాను. ఇదంతా పీకాలి. ఇక నిన్న కుదరలా, ఎండబడిపోయింది. ఓకే అండి. ఇట్లా మనం ఏదైనా మొక్క అనేది మొలవాలి. మొలిసిన తర్వాత ఒక జాన ఎత్తునో ఒక మోరెత్తునో వచ్చిన తర్వాత అప్పుడు పీకేసుకోవాలి. అప్పుడు మన మట్టికి మంచి, ఈ మొక్కకి ఎయిర్ సర్క్యులేషన్ బాగా అందిద్దండి వేరుకి. ఇప్పుడు పీకాము, బాగా గుల్లబారిపోయింది కదా, ఇక ఇది మంచిగా ఏర్లు పాకుతాయి, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతాయి. ఓకే, సరే అండి, ఉంటానండి. బాయ్ అండి. కాయలు చూడండి బాగున్నాయా? మనం కాయలతోటి ఉన్న మొక్కనే తెచ్చుకున్నామండి. అవి పెరిగినాయి, పండు కూడా పండుతుందండి. ఎందుకండి చూద్దాం, తర్వాతకి వస్తాయి. ఇప్పుడు పోయిను. ఓకే అండి, అయితే బాయ్.